ప్రజావేదికను మళ్లీ నిర్మించేది లేదు అని సీఎం చంద్రబాబు అన్నారు. విధ్వంస పాలనకు ప్రతీకగా ఆ ప్రజావేదిక అలానే ఉంటుందన్నారు. ప్రజావేదిక శిథిలాలను తొలగించబోమన్నారు చంద్రబాబు. పోలవరంతోనే నా క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభమవుతాయని, త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటనలు ఉంటాయని చంద్రబాబు అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటున్నారు. నాకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండకూడదు అని అన్నారు. సచివాలయంలోనే వినతుల స్వీకరణపై ఆలోచిస్తున్నామని కూడా చెప్పారు. ఈ వినతుల స్వీకరణకు వీలైనంత సమయాన్ని కూడా కేటాయిస్తామంటున్నారు చంద్రబాబు. సీఎంగా పగ్గాలు చేపట్టాక ఇవాళ ఫస్ట్ టైం మంగళగిరిలోని పార్టీ ఆఫీస్కి వెళ్లారు. అక్కడ క్యాడర్ తోటి ఒక్కొక్కరితోటి ఫోటోలు దిగారు, సెల్ఫీలు ఇచ్చారు. ఒక్కో కార్యకర్త ఒక్కోలా అభిమానం చాటుకున్నారు. వాళ్ల ఉత్సాహాన్ని బాబు కూడా కాదనలేకపోయారు.